నా పేరు కుర్వపల్లయ్య, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 27 నెలలు అయితే కూడా ఇవాళ రైతు భరోసా మీద పేరు మీద రైతులకు ఆనాడు మేము వచ్చిన 100 రోజుల లోపలనే రైతు భరోసా ద్వారా అకౌంట్లో 1 ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పి నమ్మబలికి మోసం చేసి 15,000 ఇవ్వకుండా అది కూడా కేవలం 12,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చినాడు. అయితే ఇక్కడ మోసం ఏంటంటే, మోసపూరితమైనటువంటి కుట్ర ఏంటంటే, రైతులకు రైతు భరోసా ప్రతి 6 నెలలకు ఒకసారి అకౌంట్లో వేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఒకటే ఒక రైతు భరోసా వేసినాడు. ఇంకా మూడు రైతు భరోసాలు ఇవ్వాలి. అంటే ప్రతి రైతు భరోసాకు దాదాపు రైతులకు 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది. కానీ ఇంకా 27,000 కోట్ల బడ్జెట్ అంటే 3 సీజన్లకు కలిపి రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా ఇవ్వకుండా రైతులను నట్టేయడం ఉంచినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. మరి మొన్న సంక్రాంతి పండగ వేస్తా అని చెప్పినాడు. మళ్ళా మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చింది, కోడ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 17కి వేస్తా అని చెప్పినాడు. కానీ మళ్ళీ ఫిబ్రవరి 20కి వేస్తా అని చెప్పినాడు. కానీ ఇంతవరకు దిక్కు దివాణం లేదు రైతు భరోసా. మరి ఇవాళ రైతులను నట్టేయడం ఉంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇట్లా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట వస్తుంది. మరి దీనికి రైతు భరోసా ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా గందరగోళంలో పరిస్థితి ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లు వచ్చినప్పుడల్లా రైతు భరోసా ఇచ్చి, రైతు బంధు ఇచ్చి మరి రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతులను గాలికి వదిలేసి ఇవాళ బడా కాంట్రాక్టర్ అయిపోతున్నాడు. ఎందుకంటే కమిషన్ల కోసం. మొన్న బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. కానీ బక్కచిక్కుని రైతుకి రైతు భరోసా ఇవ్వడానికి చేత కదా? అంటే రైతుల మీద ప్రేమ లేకనా? రైతులంటే పడదా? ఎట్లా అని ఈ ప్రభుత్వానికి కమిషన్ల మీద ఉన్నంత సోయి రైతుల మీద ఎందుకు లేదని ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో అడిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులను మరి రాబందుల పాలు చేసిన ప్రభుత్వం. అట్లనే మళ్ళా వడ్లకు కూడా, సన్న వడ్లకు కూడా మరి రైతు బోనస్ ఇస్తానని చెప్పినాడు 500. కానీ ఇవాళ బోనస్ కూడా దిక్కులేదు. మరి ఈ జిల్లాలో, జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 30 కోట్ల బోనస్ రావాలి వరి పంటకి, సన్నాలకు. కానీ ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వడ్ల పంట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ బోనస్ వస్తుంది. కానీ పోయిన బోనస్ దిక్కులేదు. ఈ బోనస్ కూడా వేసే పరిస్థితి లేదు. మరి రైతులను ఇట్లా ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నది. మరి అన్ని రకాలుగా రైతు భరోసా మోసం చేసి పంగనామాలు పెట్టింది. మరి వడ్లకు పంగనామాలు పెట్టింది. అది కాక రైతులకు యూరియా పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో దాపరించిందంటే చాలా దుర్మార్గం. ఎప్పుడు 60 ఏళ్లలో కాంగ్రెస్ అంటేనే యూరియా కోసం చెప్పుల లైన్లో ఉండేది. కానీ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల కాలంలో మరి రైతులకు యూరియా కొరత లేకుండా చూసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు యూరియా కావాలంటే చెప్పుల లైన్లో పెట్టాల్సిందే. అంటే కాంగ్రెస్ అంటేనే నయవంచన, మోసం. ఇవాళ రైతుల పక్షాన చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా వేయాల్సిందే. వేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది, లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన మీరు ఇచ్చిన డిమాండ్ ఏదైతే ఉందో, హామీలు ఏవైతే ఉన్నాయో రైతులకు, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, బోనస్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా వేయాలి. లేకుంటే మిమ్మల్ని మెడలు ఉంచైనా సరే ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.